నిత్యం కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే గోవింద నామాలని డిడి హై లెవెల్ అనే తమిళ మూవీలో ఒక ర్యాప్ సాంగ్గా దాన్ని జోడించి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా బాధపడే విధంగా వివరించారు. వారికి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్తులకు సంబంధించి అల్లాను కానీ జీసస్ క్రైస్ట్ కానీ తీసుకొని ఆ పాటలు జోడించి ఆ కోతి గంతులు ఎగిరే ధైర్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నిన్న మేము దీని మీద లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కానీ వెంటనే దాన్ని ఆ పాటలో ఈ పవిత్ర నామాలు కానీ తొలగించకపోతే వారి మీద క్రిమినల్ కేసుతో పాటు 100 కోట్ల రూపాయల డెఫర్మేషన్ సూట్ కూడా నేను మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా వారికి పంపించడం జరిగింది. వారు నిన్న మాట్లాడుతూ మమ్మల్ని ఎవరు అడ్డుకునేది, మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు, మేము కొండకు వస్తాం, కొండకు కూడా నేను భక్తుడు అంటున్నారు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అలిపిరి దగ్గర అడుగుపెట్టు, క్షమాపణ చెప్పకుండా ఆ సినిమాలో ఆ లిరిక్స్ ని తొలగించకుండా నువ్వు టైం చెప్పి రా, నువ్వు ఎలా కొండకు అడుగు పెడతావో చూస్తాం. ఏ తమాషా అనుకుంటున్నావా? హిందూ సింహాలతో ఆడుకోవద్దు. డబ్బుంది కదా అని చెప్పి అహంకారంతో నువ్వు గోవింద నామాల్ని అవహేళన చేసే దిశగా నీ సినిమాలో నువ్వు దాన్ని పాడించి రాయించి ఎగిరించి ఇలాంటి అసభ్యకర పనులు చేసావు. జాగ్రత్తగా ఉండు, జరగబో పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి ఆ సినీ యూనిట్ ని ఎవరెవరు గోవింద నామాల్ని అవహేళన చేశారో వాళ్ళందరినీ నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను.